జీవితంలో సక్సెస్ అయ్యే వాళ్ళందరూ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. నేర్చుకోవడానికి పుస్తకాలు చదవడం అనేది ఒక బెస్ట్ వే. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్, వ్యాపారవేత్త అయిన వారెన్ బఫెట్ గారు వారి రోజులో 80% టైం చదవడానికి, ఆలోచించడానికి కేటాయిస్తారు. స్మార్ట్గా ఎలా అవ్వాలి అని ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, రోజు 500 పేజెస్ చదవండి. దీని వలన నాలెడ్జ్ వస్తుంది. అది ఒక ఇంట్రెస్ట్ లాగా మారిపోతుంది. ఇది అందరూ చేయగలిగే పనే, కానీ ఎవరో కొందరు మాత్రమే చేస్తారు అని చెప్పారు. రీడింగ్ ఈజ్ టు ద మైండ్ వాట్ ఎక్సర్సైజ్ ఈజ్ టు ద బాడీ. ఇంట్లో బుక్ రీడింగ్ ఉంటుంది కదా, మంచి కథలు, పుస్తకాలు, స్టోరీస్, తర్వాత జీవిత చరిత్రలు ఉంటాయి, ఆటోబయోగ్రఫీస్, గాంధీజీది, ఇట్లా పెద్ద గొప్ప గొప్ప వ్యక్తుల ఆటోబయోగ్రఫీ చదివి అనుకోండి. మీకు కూడా అన్ని నెల్సన్ మండేలా వాళ్ళ ఆటోబయోగ్రఫీ ఉంటాయి. ఒక్కొక్కరు వాళ్ళ గురించి రాసుకుంటారు, వాళ్ళు ఎట్లా ఎదిగి, ఎట్లా కష్టాలు పడతారు, ఎట్లా చేసిరంటే అవన్నీ చదివి అనుకోండి. మీకు దానివల్ల చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తుంది లైఫ్లో. మీరు హట్టిల్స్ ఎట్లా ఫేస్ చేయాలి, ఏదైనా రాగానే భయపడతాం కదా మనం, చిన్న దాంట్లో అయ్యో ఎట్లా అయిపోయింది, మాకెందుకు ఈ కష్టం వచ్చింది, ఇవన్నీ సమాధానాలు మన బుక్స్లో రీడింగ్ వల్ల. చాలా బుక్స్, ఎంత బుక్స్ చదువుతా అంత మీకు నాలెడ్జ్. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు తీసుకుంటారు, సైంటిస్ట్ కానీ ఇంకేమైనా ఎవరు తీసుకున్నా కూడా అలా చిన్నప్పుడు బుక్స్ అవి అంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ జనరేషన్లో చాలా మంది బుక్స్ దూరం అయిపోతుంది. సో మీ స్కూల్ చాలా బాగుంది, ఇంకా స్కూల్ చాలా మంది ఉండదు, ఇంకా ప్లే గ్రౌండ్ కానీ ఇంకా మంచి ఆటలు ఆడుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటుంది. దానివల్ల మీకు మెంటల్గా హ్యాపీగా ఉంటుంది. మెంటల్గా ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత మెంటల్గా ఉంటుంది. ఒక దగ్గర కూర్చున్నాం అనుకోండి, అప్పుడు అది మనకు అది ఎనర్జెటిక్ ఉండదు. సో మీరు బయట మంచిగా ఆడుకుంటాం, అట్ సేమ్ టైం ఇంటికి పోయినాక ఒక 1 అవర్ అన్న రోజుకు ఒక 1 పేజ్ అయినా చదవండి. ఒక బుక్ తీసుకోండి, మీరు ఈ వారం అంతా 1 వీక్ అంతా చదివేసేయండి. లేదా ఒక 1 మంత్ పెట్టుకోండి, పెద్ద బుక్ ఉందనుకోండి 1 మంత్. సో ఆ 1 మంత్ కంప్లీట్ చేయాలని పెట్టుకోండి, పోటీ పెట్టుకోండి. 1 మంత్ తర్వాత దాన్ని రివ్యూ రాయండి, ఆ బుక్లు ఏదైతే చదివినా ఎట్లా అని. అది మంచి హ్యాబిట్ అవుతుంది. ఇంగ్లీష్ బుక్స్ చదవండి, తెలుగు బుక్స్ చదవండి, తెలుగు కూడా చదవండి. మీ ఇంగ్లీష్ మీడియం మీద అందరూ, ఇంగ్లీష్ మీడియం అయినా కూడా అందరు మదర్ టంగ్ తెలియదు కదా, మీ మాతృభాష. సో మన మాతృభాషను ఎప్పుడు మనం మర్చిపోవద్దు. మంచి తెలుగు మీద పట్టు ఉండాలి, ఇంగ్లీష్ రావాలి, రెండు రావాలి. ఒక కవి అంటాడు కదా, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, మేము అంటే మన అమ్మ భాష మాత్రం మరవద్దని చెప్పి పాటలు ఉంటుంది. సో మన తెలుగు మరవద్దు. మంచి తెలుగు పుస్తకాలు చదవాలి, ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్లో తెలుసుకోవాలి. అట్లా రోజు చదువుతారు ఇక్కడి నుంచి. అంటే ఆల్రెడీ మీకు సార్ వాళ్ళు మంచి లైబ్రరీ ఉంది మీకు ఇక్కడ, లైబ్రరీ పీరియడ్ పేపర్స్ ఉంది, చాలా బాగుంది. అక్కడి నుంచి వచ్చిన మీ స్కూల్ గురించి తెలిసే బాగుంటుంది, పేపర్లో రాదు. ఈనాడు పేపర్ తెలుసా అందరికి? ఈనాడు తెలుసా? న్యూస్ పేపర్ ఈనాడు. సో ఈనాడు పనిచేస్తుంది. సో మీ స్కూల్ గురించి తెలిసి మీరు మా శ్రీనివాస రామాన్య కాన్సెప్ట్స్ తెలుసుకొని మా స్కూల్ విజిట్ చేసినందుకు స్వాగతం తెలియజేసిన పిల్లలు ఒకసారి చప్పట్లతో మా పిల్లలకు మీ ఈనాడు పేపర్ తర్వాత న్యూస్ ద్వారా ప్రేయర్లో మేము హైలైట్స్ అన్నీ ఇప్పిస్తాం. అది ఇంటర్నేషనల్ న్యూస్, గేమ్స్, తర్వాత నేషనల్ న్యూస్, స్టేట్ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్. ఈనాడు పేపర్ ద్వారా పిల్లలే చదువు ప్రేయర్లో ప్రోగ్రామ్ 3 to 4 minutes ప్రోగ్రామ్. ఎందుకంటే అందరికీ వినడం కోసం. దాంతోపాటు పేరెంట్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పిల్లల ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈయన ఇంగ్లీష్ పేపర్ ఉండాలి. హిందూ ఆర్ ఇండియన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఏదైనా ఇంగ్లీష్ పేపరు. దాంతోపాటు మన రీజనల్ లాంగ్వేజ్ పేపర్ ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ ఇలాంటివి కూడా కంపల్సరీ ఉండాలని మా పేరెంట్స్ పిల్లల ద్వారా తెలియజేస్తూ దాదాపుగా తెప్పించుకోవడం జరుగుతుంది. స్పెషల్గా మీ ఈనాడులో వచ్చే హాయ్ బుజ్జి, తర్వాత స్పెషల్ పిల్లలకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన, పిల్లల గోల్స్ సంబంధించిన కూడా కట్ చేసి కూడా పిల్లలకు మేము సైన్స్ అవి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మా పిల్లలకు మంచి సందేశం ఇచ్చి మీరు మోటివేషన్ చేసినందుకు మీకు అభినందనలు. ఓకే, మన ఆల్ ద బెస్ట్. అలా